వాళ్ళు బతుకున్నారు, వీళ్ళు బతుకున్నారు, అందరూ బతుకున్నారు, నువ్వు బతుకున్నావు, నీ కుటుంబం బతుకుంది అనుకుంటున్నావా? అది కాదు. దేవుడు చెప్పాడు, ఏవైతే సత్కార్యాలను ఉన్నావో పొందుకున్నావు కాబట్టి నువ్వు చేసేవాట. దేవుని స్తోత్రం. పొందుకున్నావు కనుక నువ్వు చేసావు కనుక ఆయనను బట్టి అన్నాడు. ఎవరన్నాడు? ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగినో ఆయన మనవే ఆలోచిస్తాడు. ఆమేన్. సొనుక్కోకుండా ఉండాలి. ఏం చేయకుండా? సొనుగుకోకుండా ఉండాలి. సొనుగుకోకుండా ఉంటేనే మనం ఆయన కార్యాలు చూడగలం. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డరా, సొనుక్కోకుండా ఆయన ఏం చేసినా మనం తలవంచవలసిన వారమై ఉన్నాం. ప్రభు ఏం చేసి సరే, ప్రభు ఇదిగో నీ చిత్తమయ్యా, ప్రభు నీ చిత్తమే, నీ ఇష్టమే, దేవా నువ్వు చేయడాయినా అనే మనసు నీకుందా? అందుకన్నాడు మనం ఆయన్ని బట్టి ఏది అడిగినా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు తెలుసా, మనము ఆయనకి చోటించినాం. ఆయనకి మన హృదయంలో, మన ఇంటిలో, మన మనస్సులో, మన తలపులు ఎవరికి ఇవ్వాలి? చోటు దేవునికి ఇవ్వాలి. ఆమేన్. ప్రభువుకి ఇవ్వాలి. కనుక దేవుని ప్రియమైన సంగమ, దేవుని బిడ్డల గమనించాలి. దేవునికి చోటు ఇవ్వకుండా ఈ భూమి మీద ఏది ఆశపడి ఏది పడితే దానికి చోటు ఇవ్వద్దు. ఎందుకంటే అప్పుడు మనుషులు సంతోష పెడుతున్నట్టు లెక్క. దేవుణ్ణి సంతోష పెట్టేవారుగా ఉందాం. పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, దేవుణ్ణి సంతోష పెట్టేటువంటి ధన్యత, దేవుణ్ణి సంతోష పెట్టే కృప నీకు కావాలి. కనుక ఆ కృప దేవుడు అందరికి ఇచ్చాడు. కానీ ఆ కృపలో మనం ఉండాలి. ఆ కృపను బట్టి మనం ఏది అడిగినా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన్ని బట్టి మనం అడగాలి. ఎవరిని బట్టి? యేసుని బట్టి. ప్రభువా నిజమేనయ్యా, ఇంతవరకు నాకు ఈ స్థితి ఇచ్చావు తండ్రి, అది నువ్వు ఇచ్చిందే కదా. ప్రభువా ఇంతవరకు నువ్వు ఇచ్చిన ధన్యత కదా, ఈ ఆరోగ్యం నువ్వు ఇచ్చావంటే ప్రభా నువ్వు ఇవ్వకపోతే నాకు ఎక్కడి నుంచి వస్తాయా అని ఎప్పుడైనా దేవుణ్ణి అడిగావా? దేవుని బిడ్డరా, ఎప్పుడు కూడా ఒకసారి ఆలోచించు. మనం పీల్చే గాలి, తీసుకునే శ్వాస, చూచే చూపు, మాట్లాడే నోరు, వినే చెవు, ఇవి లేక ఈ భూమి మీద ఎంతమంది బాధపడుతున్నారో నీకు తెలుసా? అవన్నీ నీకు ఇచ్చిన దేవుడికి నువ్వేం చేయాలి? గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా చప్పట్లు పట్టండి. అన్నీ కూడా మనకి ఇచ్చిన దేవుడికి మనం ఏం చేయాలంటే కనపరచాలి. ప్రియులరా, నోరెందుకు ఇచ్చారు? ప్రార్థించు, ఆరాధించు, దేవుని స్తుతించు. చేతులు ఎందుకు ఇచ్చాడు? చేతులు ఎత్తి ఆరాధించి చప్పట్లు కొట్టు. దేవుని చెవి ఎందుకు ఇచ్చాడు? మంచి విను, మంచివి. ఇంకా దేవుని మాటలు విను. ఇంకా దేవుల్లో బలంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి. చూపెందుకు ఇచ్చాడు తెలుసా నీకు? మంచివి చూడడానికి. ఆమె చెప్పండి. మంచివన్నీ కూడా ఎలా ఉండాలంటే, ఆ రోజు దేవుడు చేసిన కార్యం ఈ రోజు కూడా నాకు దర్శనంలాగా కనిపిస్తూనే ఉందని చెప్పాలి. ఆమె ఆ రోజు దేవుడు చేసిన అద్భుతం, ఆ రోజు నాకు ఇచ్చిన స్వస్థత ఈ రోజు కూడా నాకు దర్శనంలా కనిపిస్తుంది. ఆ రోజు నన్ను దీవించిన దేవుడు ఈ రోజు కూడా నాతో ఉన్నాడని నేను నమ్ముతున్నానని నువ్వు చెప్పగలగాలి. అది దేవుడు యేసు, అది దేవుడు. అందుకే అందరికీ కూడా తండ్రి ఎవరట? మన అందరికీ కూడా తండ్రి ఒక్కడే. ఆయన అందరికీ పైన ఉన్నాడు. ఎక్కడున్నట? ఆకాశ గగనాల మీద కూర్చున్న మహారాజు ఆయన. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు అయినా. కనుక దేవుని ప్రియమైన బిడ్డలు గమనించండి. అలాంటి శక్తిమంతుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ జీవితంలో ఇప్పటి వరకు కూడా ప్రభువా నిజమే అయినా నేను మనుషులు సంతోషపెట్టి నాకు తెలియదయ్యా, పొద్దుకున్న దాన్ని బట్టి నేను చేసినవి నాకు తెలియదయ్యా, ప్రభు ఇక మీద నేను అలాగే ఉండకూడదు ఆయన, నీ మాటలు బట్టి నేను మారిపోవాలయ్యా, నీ మాటలు బట్టి నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా, నీ అభిషేకంతో నన్ను నింపు ప్రభువా, ఈ రోజు నుంచి నేను నీకు తగినట్టుగా మారిపోవాలి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా మోకాలు కదా దేవుని సన్నిధిలో అందరూ కూడా మోకాలు వేసి, ఓ దేవానికి స్తోత్రం 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 స్తోత్రం.